బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని అవమానించారంటూ బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను బీజేపీ నాయకులు దగ్ధం చేశారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు నినాదాలు చేశారు. పార్లమెంట్ మెట్ల మీద పిక్నిక్ కు వెళ్లినట్లు కూర్చున్నారని బీజేపీ నేత రామచంద్రరావు ఆరోపించారు. పార్లమెంట్ పరిధిలో నిబంధనలు ఉంటాయని అన్నారు. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని అవమానించారంటూ బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దగ్ధం చేశారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు నినాదాలు చేశారు. పార్లమెంట్ మెట్ల మీద పిక్నిక్ కు వెళ్లినట్లు కూర్చున్నారని బీజేపీ నేత రామచంద్రరావు ఆరోపించారు. పార్లమెంట్ పరిధిలో నిబంధనలు ఉంటాయని అన్నారు. ప్రాపర్టీ లాగా వివరించే తీరు, ఆయన బాడీ లాంగ్వేజ్, ఒక ప్రజాస్వామ్య తీరు ఏదుందో వారి నేత కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక తీరు ఏదుందో వారి నేత రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ మెట్ల మీద చాయ్ బిస్కుట్ దాక్కుంటూ నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ కాళ్ళ మీద కాళ్ళు వేసుకుంటూ అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ అనే పిక్నిక్ పోయినట్టు వ్యవహరించిన తీరు మనందరం కూడా టీవీల ద్వారా చూసాం. పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక దేవాలయం లాంటిది. ప్రజా సమస్యల మీద అక్కడ చర్చలు జరుగుతాయి. ప్రజా సమస్యల్ని అక్కడ పార్లమెంట్ దృష్టికి తీసుకువచ్చి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకువచ్చి ఆ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక మార్గం కోసం ఉన్నటువంటి అది వేదిక. ఆ వేదికపై ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ భారతదేశ ప్రజల గురించి ఎప్పుడు కూడా మాట్లాడలేదు. పై చెప్పు వాళ్ళందరూ కూడా అబద్ధాల ప్రచారాలు చేస్తూ ఉంటారు. బిర్లా గారి మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొచ్చి స్పీకర్ మీద వారు ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ గాయబు. సీరియస్ సంబంధించినటువంటి పార్లమెంట్లో జరుగుతున్నటువంటి చర్చలపైన ఉండరు. పార్లమెంట్ అంటే వారికి ఒక పిక్నిక్ స్పాట్గా మారింది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తీరు ఏదుందో వారి నేత రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ మెట్ల మీద చాయ్ బిస్కుట్ దాక్కుంటూ నవ్వుకుంటూ